ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ మధ్య క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నిఫ్టీ కంటే ఎక్కువ జనరేట్ చేస్తూ ఉన్నాయి. అసలు క్రెడిట్ ఫండ్స్ ఇంత ఎక్కువ ఎలా జనరేట్ చేస్తూ ఉన్నాయి? సో ఈ విషయాలు కూడా మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరామ్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా సార్, ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అనేవి నిఫ్టీ కంటే ఎక్కువ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అసలు ఎట్లా సాధ్యం అంటారు? బేసికల్ గా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అనేది డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అవి అంటే క్రెడిట్ రిస్క్ ఎక్కువ నాట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అవును. మామూలుగా అయితే AAA రేటింగ్ ఉందనుకోండి, క్రిసిల్ రేటింగ్ AAA ఉంటే అవి సేఫ్ అండ్ మోర్ గ్యారంటీ రిటర్న్స్ అని లెక్క అనమాట. ఓకే. అండ్ AA ఉందనుకోండి, అవి దాంట్లో రిస్క్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. అందుకని క్రెడిట్ రిస్క్ అంటే ఆ పదంలో ఉన్నట్టు క్రెడిట్ రిస్క్ లో ఉన్నాయి అనమాట. అంటే తక్కువ సేఫ్టీ ఉన్న క్రెడిట్ ఫండ్స్ అనమాట ఇవి, డెట్ ఫండ్స్ అనమాట ఇవి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే న్యాచురల్ కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మామూలు వాటితో పోల్చుకుంటే. బేసికల్ ఇప్పుడు ఇండియాలో డెట్ ఫండ్స్ లో ఉండి నాకు 100% గ్యారంటీ కావాలి అనుకుంటే ఇట్స్ నన్ అదర్ దెన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్విటీ గిటం. మీరు ట్రెజరీ బిల్స్ కొన్నారనుకోండి, టీ బిల్స్ అలాంటివి, అది సాక్షాత్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా డిఫాల్ట్ అవటం ఏమి ఉండదు కదా. బట్ రిటర్న్స్ లోయెస్ట్ ఎత్తాయి. ఎందుకంటే 100% గ్యారంటీ బ్యాక్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి. నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలనిపించింది అనుకో, మనం బ్యాంకులకు ఇస్తాం. ఎవరు గ్యారంటీ ఇస్తారు? RBI. బట్ అప్ టు 5 lakhs వరకు ఇస్తుంది గ్యారంటీ, ఎక్కువ ఇవ్వదు. అందుకని RBI మనం బ్యాంక్ లో పెట్టినప్పుడు టీ బిల్స్ తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది. ఓకే, కాదు నాకు ఇంకా ఎక్కువ కావాలి, డెట్ ఫండ్స్ నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలనిపించింది అనుకోండి, అప్పుడు ఏంటంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని రిలీజ్ చేస్తా ఉంటారు. లైక్ పవర్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఫ్రీక్వెన్సీగా డబ్బు కావాలి కదా వాళ్ళకి. వాళ్ళు లాంచ్ NTPC కావచ్చు, లేకపోతే పవర్ గ్రిడ్ కావచ్చు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు నిరంతరం ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ లాంచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్యాంకులతో పోల్చుకుంటే లేదు, ఒక 0.5% ఎక్కువ ఇస్తారు. అంటే మనం 7.5 అట్లా ఎక్స్పెక్ట్ చేయాలి. బ్యాంకులు 6 ఇచ్చినాయి అనుకోండి, వీళ్ళు 7 దాకా ఇస్తారు. సో వీళ్ళు కూడా డిఫాల్ట్ అవరు, గ్యారెంటీ డబ్బు ఇస్తారు. వీళ్ళందరికీ AAA రేటింగ్ ఉంటుంది బై డిఫాల్ట్. ఇక్కడ ఎక్కువ వస్తుంది. నాకు ఇంకా ఎక్కువ కావాలనిపించింది అనుకోండి, అప్పుడు ఏదైనా కంపెనీ అన్నోన్ కంపెనీలో లాంచ్ చేశారు అనుకోండి, వాళ్ళు డబ్బు కావాలనుకోండి, వాళ్ళు 9 దాకా ఇస్తారు. ఎందుకంటే అది అన్నోన్ కంపెనీ, ఎవరు ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే నీకు హిస్టరీ లేదు కదా. ఫస్ట్ వాళ్ళు అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం కోసం. అవును, కొత్తగా లైక్ అన్నోన్ హౌసింగ్, లేటెస్ట్ గా వచ్చిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, లేటెస్ట్ గా వచ్చిన మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి వాళ్ళ దాంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయరు కదా. అందుకని వాళ్ళకంటే రిస్క్ ఎక్కువ కదా. అలాంటి వాళ్ళు రఫ్ గా 9% దాకా ఇస్తారు, 9 to 10 దాకా ఇస్తారు, 9-10%. అంటే విత్ ఇన్ ద డెట్ ఫండ్స్, డెట్ అంటేనే 1% క్యాపిటల్ గ్యారంటీ ఫండ్. వాటిలోనే గవర్నమెంట్ వాళ్ళ టీబీల దగ్గర నుంచి, అది 1 year 5 బాండ్, 5 years బాండ్, 10 years బాండ్ ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ కి వడ్డీకి ఇచ్చే దగ్గర నుంచి అండ్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చే దగ్గరకి టోటల్ ప్రాసెస్ లో ఈ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ బేస్ గా తీసుకొని మనకు అంత రిస్క్ మనం అనలైజ్ చేసుకుంటూ పోతాం అనమాట. సో ఈ క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ టీబీల్ అంటే దాంట్లో పెద్దగా పెట్టవు, పూర్తి సేఫ్టీ ఉన్నట్లు పెట్టవు, రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ వచ్చేసాడు పెడతాయి. అందుకని వీళ్ళు పెట్టాలి అంటే లేదు, లోవర్ క్రెడిట్ రేటింగ్ ఉన్నట్లు చూసి పెడతాయి ఎక్కువ డబ్బుని. నేచురల్ లోవర్ క్రెడిట్ రేటింగ్ అంటే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి కదా అవి. అందుకని మనం దీని నుంచి 9% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా డెట్ ఫండ్స్ లో 7 బెటర్ పర్ఫార్మెన్స్ 8 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ క్రెడిట్ రిస్క్ ఫండ్స్ లో మాత్రం మనం 9 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని 20 కూడా తీసినాయి బయటికి, అది వ్యాలిటీ. ఎందుకు ఈ మధ్య దీని గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ మంది అంటే, కొన్ని అయితే 10, 15, 20 కూడా తీసినాయి అనమాట ఇవి. సో అవి ఎలా జనరేట్ చేసినాయి అంటే, బాండ్ ఎప్పుడన్నా వీళ్ళు కొన్నారనుకోండి, అది రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినప్పుడు AA అలా కొన్నారనుకోండి, అప్పుడు వీళ్ళు ఎక్కువ ఆఫర్ చేస్తారు, 10, 9.5 అలా ఆఫర్ చేస్తారు. ఒకవేళ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి పేయింగ్ కెపాసిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ క్రిసిల్లో ఏంటంటే దాని రేటింగ్ అప్డేట్ చేస్తారు AAA కింద. AAA అయినప్పుడు తొందరగా అప్రిషియేట్ జరుగుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి వడ్డీ రూపంలో కొంత వస్తుంది, అప్రిషియేషన్ రూపంలో కొంత రావచ్చు అనమాట వీళ్ళకి, అలా వస్తుంది. రెండోది డిఫరెంట్ టైంలో డిఫరెంట్ వడ్డీ రేట్లు ఉంటాయి కదా. వాళ్ళకి అర్జెంట్ షార్ట్ టర్మ్ కోసం కావాలనుకోండి ఎక్కువ ఇచ్చి తీసుకుంటారు, లాంగ్ టర్మ్ అనుకోండి తక్కువ ఇచ్చి తీసుకోవచ్చు కదా. అలాంటి డిఫరెన్స్ ఉంటుంది, అలాంటి వాటిని వీళ్ళు ఎన్కాష్ చేస్తారు. మొత్తానికైతే ఈ క్రెడిట్ రిస్క్ డెట్ ఫండ్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్న
లో క్రెడిట్ రేటింగ్ ఉన్నట్లు ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే. కొన్నిటికి 9.5 వడ్డీ ఉన్నట్టు, కొన్నిటికి 8% వడ్డీ, కొన్నిటికి 10% వడ్డీ ఉన్నట్టు పెట్టుకుంటూ పోతా ఉంటారు. ఆ మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటే మీకు ఇస్తున్నారు అనమాట. మనం బ్యాంక్ వెళ్తే ఒక బ్యాంకే ఇస్తాం కదా. మీరు ఇలాంటి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ లో, డెట్ ఫండ్స్ లో పెట్టారనుకోండి, వాళ్ళు ఒకదాని కాదు ఒక 20-30 కంపెనీలకి స్ప్రెడ్ చేస్తారు రిస్క్ ని. రిస్క్ డైవర్సిఫై చేస్తారు, ఎక్కువ వడ్డీ రావాలి అంటే క్రెడిట్ రేటింగ్ తక్కువ పర్వాలేదు అనమాట వాళ్ళ ఉద్దేశం అది. అట్లా అయితే ఒకప్పుడు కోవిడ్ అప్పుడు ఏంటంటే ఆ కోవిడ్ టైంలో పేయింగ్ కెపాసిటీ లేక స్ప్రెడ్స్ ఎక్కువ ఉండేవి. అది 2 to 4% మధ్య ఉండేది. బట్ ఇప్పుడు అంత రాదండి. ఇప్పుడు ఎకానమీ ఫుల్ స్వింగ్ లో ఉంది కదా, అందుకని అందరికి రేటింగ్స్ బాగున్నాయి ఇప్పుడు. అందుకని ఇంత ముందులాగా అమౌంట్ ఇప్పుడు వస్తుందంటే రాకపోవచ్చేమో కానీ, బట్ ఈ కెన్ ఎక్స్పెక్ట్ 8 to 9% ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు. కాబట్టి నేను కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ ని, కొంచెం రిస్క్ తీసుకుంటాను. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, డెట్ ఫండ్స్ లోనే ఉండాలి. బట్ విత్ ఇన్ ద డెట్ ఫండ్స్ లోనే కొంచెం రిస్క్ తీసుకుంటాను. నాకు 1% ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఈ క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కనుక ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ కొన్ని బాగా ఇచ్చినాయి అండి. కొన్ని బాగా ఇచ్చినాయి, లైక్ 9% కన్నా ఎక్కువ ఇచ్చింది. నేను ఇచ్చిన హెచ్డిఎఫ్సి క్రెడిట్ రిస్క్ 9.3 ఇచ్చింది లాస్ట్ ఇయర్. అండ్ ఐసిఐసిఐ ప్రూ క్రెడిట్ రిస్క్ ఫండ్ 9.7 ఇచ్చింది. అండ్ కొన్ని అయితే లేదు, ఆదిత్య బిర్లా వాళ్ళ క్రెడిట్ రిస్క్ ఫండ్ అయితే ఆల్మోస్ట్ 17% ఇచ్చింది, 17. అండ్ మెజారిటీ ఫండ్స్ అయితే 9 దాటినాయి అండి. 9% డెట్ ఫండ్స్ టూ గుడ్ అనమాట. మనం ఓన్ గా పెడితే ఏమవుతుందంటే ఒకే దాంట్లో పెడతాం కాబట్టి అది దివాలా తీస్తుంది అనుకోండి, మనం దివాలా తీస్తాం. వీళ్ళు ఏంటంటే అలాంటి రిస్క్ లేకుండా ఉన్నట్టు చూస్తారు, ప్లస్ రిస్క్ డైవర్సిఫై చేస్తారు. కాబట్టి ఎవరైనా డెట్ ఫండ్స్ లో పెడదాము 3 years కి అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది డెట్ ఫండ్. డెట్ ఫండ్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ చూసి ఇన్కమ్ ట్యాక్స్ పడతాయి మీకు. మ్యూచువల్ ఫండ్ కేటగిరీ కింద కాదు ఇవి, డెట్ ఫండ్స్ కదా. డెట్ ఫండ్స్ కి వేరే రూల్స్ ఉంటాయి. అందుకని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టైప్ దీనికి ఎగ్జామ్షన్ రూల్స్ ఉంటాయి. ఇదేంటంటే ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎంత ఉందో అంత ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంది. అంటే less than 3 years లో నువ్వు బయటకు పోతే ఎగ్జిట్ లోడ్స్ కూడా వేస్తారు. ఈక్విటీ లాగా 1 year కాదు దీంట్లో. అందుకని మీరు 3 years లోపు బయటకు పోకుండా బెటర్ అనమాట. మీరు 1 year లో బయటకు పోతేనేమో 3% వేస్తారు పెనాల్టీ, 2 years లో బయటకు పోతే 2% వేస్తారు పెనాల్టీ, 3 years తర్వాత బయటకు వెళ్తే 0 అనమాట. 3 years దాటితే 0 వేస్తారు. అందుకని మీరు 3 years లోపు బయటకు పోకుండా ఉండాలి. రెండోది, మీరు ఇంట్లో ఓల్డ్ ఏజ్ ఇన్కమ్ లేని వాళ్ళ పేరు మీద తీసుకోవడం బెటర్ అనమాట ఇవి. ఎందుకంటే ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ మీద బట్టి ట్యాక్స్ వేస్తారు కాబట్టి అలాంటివి చూసుకుంటే బాగుంటది. ఏదైనా సరే డెట్ లో ఉండి స్టిల్ 9% సంపాదించుకోవచ్చు అనుకున్న వాళ్ళకి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. కొంచెం స్టడీ చేస్తే ఎందుకని బెటర్ ఫండ్స్ దొరకచ్చు. డెట్ ఫండ్స్ బాగుంటాయి బేసికల్ గా, ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి తీసుకుంటుంది. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, 3 years ఖచ్చితంగా మీరు ఉంటేనే మీకు అది వర్త్ అనమాట. లేదంటే బయటికి పోతే ఎగ్జిట్ లోడ్ చేస్తారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అనేవి మంచిదే. మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తూ 9% రిటర్న్స్ కనుక కావాలి అనుకున్నట్లయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. బట్ కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. సో అది మీ యొక్క ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేసి తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.